హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మా కొడుకుకి అయితే ఎగ్జామ్ ఉంది. దానికోసమే వెళ్తున్నాము. ఆటో కోసం అయితే చాలాసేపు నిలబడ్డాము. మేమైతే మా ఊరు నుంచి అయితే కొంచెం దూరం ఉంటుంది. నారాయణఖేడ్లో అయితే పోయి చాలాసేపు నిలబడ్డాము. అప్పుడు అయితే ఆటో వచ్చింది. ఆటో వచ్చినాక కూడా పెట్రోల్ పంప్లో పోయి ఇంకా 10 నిమిషాలు ఆగితే నాకైతే గుండె ఎట్లా కొట్టుకుంటుంది, ఎప్పుడెప్పుడు మిస్ అవుతుందేమో ఏమో అని. చాలా మేము పోయేసరికి అయితే పబ్లిక్ అయితే ఫుల్ ఉన్నారు. రోడ్డుకి అయితే పడతలేరు, అంతమంది అయితే వచ్చిండ్రు. అందరు పిల్లలకు ఈ సంగారెడ్డి డిస్టిక్లో అయితే ఈ నారాయణఖేడ్ ఏరియాలో ఎంతమంది పిల్లలు ఉంటారు, చుట్టుముట్టు అన్ని స్కూళ్ళ పిల్లలకైతే ఈయనే ఎగ్జామ్ అందరికీ ఈయన పడ్డదేమో, అందుకనే ఇక మంది అయితే ఫుల్ ఉన్నారు. మేమైతే ఫస్ట్ డిగ్రీ కాలేజ్ దగ్గర వెళ్ళినాము, అక్కడ ఉందేమో అని. అక్కడ వెళ్ళేసరికి ఎవరు లేరు. అయితే ఇంకా జూనియర్ డిగ్రీ కాలేజ్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసరికి చాలా మంది పిల్లలు లోపలికి వెళ్ళిపోయినారు. మాకైతే 10 నిమిషాల్లో ఉంది టైం. ఇంకా 10 నిమిషాలు ఉన్న 10 నిమిషాలు ఉంది. అందరు తొందరగా ఇంకా వెళ్ళిపోతుంటే ఏడ మిస్ అవుతుందా అని మేమైతే తొందరగా వచ్చి ఈడ గేట్ కాడ అయితే నిలబడ మా కొడుకుకి అయితే ఆల్ ది బెస్ట్ చెప్పేసి లోపలికైతే పంపేసేసిన. ఇగో చూడండి, పిల్లల పేరెంట్స్ అయితే చాలా మంది, ఇంకా ఈ బండ్లు లేని వాళ్ళు వాళ్ళని నా లెక్క ఇంకా వాళ్ళ పిల్లల అమ్మలు వాళ్ళందరూ వచ్చి అయితే ఇగో ఇలా బయట నిలబడ్డారు. బండ్లు ఉన్న వాళ్ళైతే పిల్లలకు దింపేసి ఇంకా వెళ్ళిపోయిండ్రు. చాలా మంది, కనీసం అమ్మో 100-200 మంది అయితే కనిపించిండ్రు. నాకైతే అబ్బా బాబా ఇంతమందికి ఈయన నాకైతే ఎంత భయం అయిందనుకో. లోపలికి పిల్లలు పోతుంటే ఇంకా టైం అయిపోయింది. అప్పటికే టెన్షన్తో నేనైతే ఇంకా నాకైతే ఎంత టెన్షన్ అయిందంటే చాలా టెన్షన్, భయం కూడా అయింది. ఎడ మిస్ అవుతాడో, ఇంకా సంవత్సరం మొత్తం ఇంకా అదే హాస్టల్లో చదువుకోవాలేమో అన్నట్టు భయం అయితే అయింది. అప్పటికి ఇంకా మా కొడుకు లోపల పోయినాక ఇంకా పేపర్ ఇచ్చిండ్రో లేదో, అందరికి పనిచేసినాక పోయిందా ఏంటిదని అయితే చాలా టెన్షన్ పడ్డాను నేనైతే. నా లెక్క ఇంకా అందరు టెన్షన్ ఎంత పడుతున్నారు కదా, నా లెక్క చాలా మంది ఇంకా వచ్చేసిండ్రు. నా తర్వాత ఇంకా చాలా మంది 20 మంది వరకు అయితే వస్తుంటే ఇంకా నయన్ కొంచెం రిలీఫ్గా అయింది. ఇంకా అప్పటికే ఇంకా చూస్తే గేట్ కాడ ఇంకా పోలీసు వాళ్ళు అయితే నిలబడనియకపోతే ఇక అందరు పేరెంట్స్ అయితే వచ్చి ఇక స్కూల్ వెనుక అయితే ఇక చెట్ల కాడ ఉంటుంది కదా, ఆడ అయితే కూర్చున్నారు. ఆ ఎండకైతే నాకు చల్లగా ఏదైనా తినాలనిపించి ఐస్ క్రీమ్ అయితే తినేసినాను. ఇంకా అప్పటికే ఇంకా టైం అయింది. ఇంకా ఎగ్జామ్కి టైం అయితే 11 గంటల నుంచి 1 గంటల వరకు అయితే ఉండే. ఒకటైతే అయింది. ఇంకా పిల్లలు అయితే ఎగ్జామ్ రాసి బయటికి వస్తుంటే పేరెంట్స్ అయితే ఇట్లా లైన్కి నిలబడకుండా మా పిల్లలు ఏడా భయపడతారో మందికి చూసి అని అయితే ఒత్తుకుంటున్నారు. ఇక మా కొడుకు అయితే ఎగ్జామ్ రాసి బయటికి వస్తే నాకు అప్పుడు మనసు రిలీఫ్గా అయింది. మా కొడుకుకి అయితే చూసినాక అమ్మ బాబాయ్ ఎగ్జామ్ అయితే అయిపోయిందిరా బాబు అనుకొని అయితే బయటికి వచ్చేసినాము. ఇంకా హాల్ టికెట్ అవి తీసుకొచ్చినా లేదా అని ఇంకా చెక్ చేసి అయితే వచ్చేసినాం. ఓకేనా.